క్రేజీ మనీ లాక్స్ అనే ఒక వ్యక్తి తన ఇన్స్టాగ్రామ్లో లైవ్లో బయటపెట్టిన ఒక స్క్రీన్ రికార్డింగ్లో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. అసలు ఆ వీడియోలో ఏముంది తెలుసుకుందాం. ఆ స్క్రీన్ రికార్డింగ్లో డబ్బులు లావాదేవీలు ఎవరి అకౌంట్లో వెళ్ళాయా అనే అంశాలు లాగానే 9.5 కోట్ల నుంచి 11 కోట్ల వరకు మొత్తం ఎందుకు మారిందనే విషయాలు చర్చలో వచ్చాయి అని చెప్తున్నారు. అయితే ఇవన్నీ ప్రస్తుతం ఆ స్క్రీన్ రికార్డింగ్లో వినిపిస్తున్నాయి, ఆరోపణలు మాత్రమే. సో ప్రజెంట్ ఇప్పుడు ఒక వీడియో మీకు చూపించబోతున్నాను. ఇది పార్ట్ 1. అసలు విషయం ఎక్కడ నుంచి ఎక్కడ మొదలైంది అని ఏమేం మాట్లాడుతున్నారు అని ప్రతిదీ పాయింట్ వైజ్గా చూద్దాం. తమ్ముడు నీకు ఒకటి చెప్తా చూడు. చెప్పండి. ఇప్పుడు ఈ స్కామ్ ఏదైతే జరిగిందో అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే నాకెలా తెలిస్తే నిన్నెందుకు అడుగుతానన్యా? అలా కాదు, ఇది స్టార్టింగ్ అని స్టార్టింగ్ చేసిన తప్పేటట్టు తెలుసా? స్కామ్ అనేది సోషల్ మీడియా నుంచి కదా స్టార్ట్ అయింది. ఇది ఎక్కడ స్టార్ట్ అయింది అంటే 9.5 కాస్త 11.5 పంపించారు కదా మన బాబా గారు. కరెక్ట్. అంటే అక్కడ స్టార్ట్ అయింది. నిజానికి చెప్పాలంటే అది అలా పెంచినట్టు పెంచకపోయి ఉండుంటే ఇప్పటికీ స్కామ్ బయటకు రాదు. పెంచకపోయి ఉండుంటే ఒక విషయం చెప్తాను నీకు. సరే, అది వదిలేసాయి. నేను అన్నది ఏంటంటే, నువ్వు అన్న క్వశ్చన్ కి నేను ఆన్సర్ చేస్తా. ఒకటి ఏంటంటే, ఈ స్కామ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఫస్ట్ నవీన్ పాత స్కామ్ కూడా బయటకు వచ్చాయి. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మనోడు సోషల్ మీడియా ఫాలోవర్స్ ఉండబట్టే కదా ఆ క్రేజ్. ఫస్ట్ అలా గాంధీ ఓవర్ ఇట్ ఇస్. ఎవరైనా సరే సోషల్ మీడియా ఉండబట్టి ఆ సోషల్ మీడియాలో అవేర్నెస్ తీసుకొని రావాలంటే ఏం చేయాలి? నేను ఇదే కదా చేయాలి. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెడతాను. కానీ అవి ఇప్పుడు ఒక మాట ఉందా, నా వరకే తీసుకుందాం. నా వరకే ఆలీలు వద్దు, నా వరకే. ఇప్పుడు స్క్రీన్ షాట్లు అయితే తీసి మనీని ఓన్ స్కానర్ పెట్టుకున్నావు అని అన్నారు కదా. నువ్వు అది ఒక వీడియో పెట్టిన తర్వాత డైరెక్ట్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే నేను అదే ఇంకా ఎవరైనా ఉన్నా మొత్తం అన్ని బయటకు వస్తాయి కదా. అలా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఇప్పుడు అని పేరెంట్ 50 లక్షల వరకు నవీన్ కి ఇచ్చారని చెప్పింది నేను. ఇచ్చారు. మరి పేరెంట్ వెళ్ళి ధైర్యంగా ఒక కేసు పెడితే సరిపోద్ది కదా, మొత్తం అన్ని బయటకు వస్తాయి కదా. అప్పుడు మీరు ఉన్నారు కదా, అప్పుడు ఇగో ఈడు చేశాడు, ఈడు ఇలా స్టేషన్ కి వెళ్ళింది, ఈడు శిక్ష పడుతుంది అని మీరు చెప్తే ఇంకా అవేర్నెస్ సృష్టి అవుద్ది కదా. ఇలా ఒక్కొక్కరు ఒక్కో వీడియో చేసి ఒక్కొక్కరిని ఇలా తీసుకుని వస్తే ఆ ఇంపాక్ట్ వేరే పేషెంట్ మీద పడుతుంది కదా. అది ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఇది సరే తమ్ముడు, దాని గురించి నేను ఆన్సర్ చేస్తాను. ఖచ్చితంగా ఆన్సర్ చేస్తా. కాకపోతే సరే, అది ఎందుకు కేసు పెట్టలేదు అనేది లాస్ట్ లో చెప్తాను నీకు. ఓకే, దానికి వ్యాలిడ్ రీజన్ ఉంది. ఇప్పటి వరకు ఎందుకు పెట్టలేదు వ్యాలిడ్ రీజన్ ఉంది. అంటే అన్నయ్య కేసు ఎందుకు పెట్టలేదంటే మహా అయితే ఏమంటారు, బేబీకి ఏమన్నా ఆగిపోద్దా అని. నేను ఆల్రెడీ కనుక్కున్న దాని ప్రకారం అయితే కేసు పెట్టడం వల్ల బేబీకి ఇంజెక్షన్ అనేది ఆగిపోదన్నమాట. అది ఏమైతే కేసు పెడతారో అది కేసు అనేది రన్ అవుతూ ఒకవేళ నిజంగా ఫ్రాడ్ జరిగితే గనక వచ్చిన క్యాష్ మొత్తం కలెక్టర్ దగ్గర నుంచి మన ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభిప్రాయం తీసుకొని వేరే పేషెంట్ ఎవరైనా ఇవ్వాలా లేదంటే ఎవరికైనా బాగపోతే ఇవ్వాలా అనేది జరుగుతుంది. అంతేనా? కాదు తమ్ముడు, అది కాదా మరి? అదే జరుగుతుంది అని తమ్ముడు. ఎందుకో చెప్తా. నేను ముందు లైవ్ లో కూడా చెప్పాను. నేను కేసు పెడితే ఇందులో ఉన్న నా కొడుకు కూడా స్టేషన్ లోకి వెళ్ళిన తర్వాత బయటికి రాకూడదు కొన్ని సంవత్సరాల వరకు. అలా పెట్టాలి. పెడితే వెళ్ళిన వెంటనే బెయిల్ తీసుకొని వచ్చేస్తానంటే అవ్వదు, ఒప్పుకోను. ఓకేనా? అది మెయిన్ థింగ్, రీజన్ అది. నేను ఒక క్వశ్చన్, నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి తమ్ముడు. నువ్వు జెన్యూన్, నువ్వేం తప్పు చేయలేదని నువ్వు నిరూపించుకో. ఓకేనా? నిన్నట్లా వెళ్ళిపోకు. ఓకే, నేనే పెట్టిందే. ఓకే, వెరీ గుడ్. సో నేను రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడుతున్నా నీకు. ఓకేనా? సో తమ్ముడు, ఒకటి ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ ఏం పేరు అమ్మాయి పేరు? కృషిక. ఓకే. సో కృషిక, నీకు నువ్వు మొన్న క్వశ్చన్ అడిగావా అంటే ఆ రోజు నేను లైవ్ కి ఎందుకు సమాధానం ఇవ్వలేకపోయాను అంటే, ఆ రోజు నేను చెప్పాను కూడా విజయనగరం పోలీస్ స్టేషన్ లో ఉన్నాననియా. నేను ఆల్రెడీ వెళ్ళి ఎస్సీ గారితో మాట్లాడాను. ఎస్సీ గారితో మాట్లాడిన తర్వాత ఎస్సీ గారు నన్ను ఎలా నీ వైపు నుంచి ఎటువంటి యాక్షన్ తీసుకోవడం కావదు, పేరెంట్స్ వైపు నుంచే తీసుకోమన్నారు. ఇప్పుడు నీకు కూడా కాల్ చేశాను. అనియా నువ్వు రా అనియా అని కూడా నేను అడిగాను. నువ్వు తమ్ముడు మా ఇల్లు దూరంగా ఉంది తమ్ముడు, 2 కిలోమీటర్లు 2 hours ఎంత పడిపోద్ది, టైం అయిపోద్ది, నువ్వు వెళ్ళు, లైవ్ పెడతాను, నువ్వు వచ్చి అందులో జాయిన్ అవ్వని నువ్వే అన్నావు. ఏంటి నేను ఆ రోజు ఎందుకు డిస్టర్బ్ అయిపోయి ఉన్నానంటే, ఇదేంటి నేను కేసు పెట్టడానికి వెళ్ళి ప్రూఫ్లన్నీ ఎంత క్లారిటీగా చెప్తున్నా సార్ నా వైపు అవ్వదని అంత క్లారిటీగా చెప్తున్నారు, ఎందుకు అవ్వట్లేదు
అని చెప్పి నేను ఒక టెన్షన్. ఇంకోటి ఈ కృషిక ఒకటి ఇల్లి ఒక నిమిషం చెప్తా. మనం ఆ కేసు గురించి తర్వాత మాట్లాడదాం. అంటే నేను మొన్న లైవ్ కి వచ్చినప్పుడు నువ్వు కొంచెం టెన్షన్ లో ఉన్నావు, కేసుకి వెళ్ళో డిస్టర్బ్ అయ్యి ఉన్నావు. ఓకే, ఈ రోజు నీ మైండ్ సెట్ ఎలా ఉంది? ఆర్ యూ గుడ్? ఫ్రీగా ఉన్నాను. ఫ్రీగా ఉన్నావు, వెరీ గుడ్. లెట్స్ టాక్ నౌ. ఓకేనా? సో నేను అడుగుతా క్వశ్చన్, తర్వాత ఆన్సర్ చేయి. సింగిల్ అంటే లాంగ్ ఆన్సర్ వద్దు మనకి. ఇండియన్ పబ్లిక్ కి మనం చెప్పాలి కదా ఏం జరిగింది ఏంటన్నది, ఎక్కడ ప్రాబ్లం అయింది అన్నది. సో ఫస్ట్ క్వశ్చన్ అది ఏంటంటే, కృషిక అన్న అమ్మాయి ఏం జరిగింది నీ దృష్టిలో? ఆ అమ్మాయిది ఏం జరిగింది చెప్పు ఒకసారి. నా దృష్టిలో అంటే అనియా, నవీన్ వెళ్ళి డబ్బులు తీసుకొని వీడియో తీసుకొని రా అన్నాడు. క్లారిటీ చెప్తున్నాను. ఓకే, వెళ్ళాను, డబ్బులు తీసుకున్నాను. వచ్చేటప్పుడు మా డబ్బులు నవీన్కి ఇస్తాను. చెప్తున్నా ఉన్నమాట, వాస్తవాలు చెప్తున్నాను. నవీన్ కి ఇస్తాను. అదొకటి. అలా ప్రవీణ్ గారు 1,00,000 రూపాయలు కూడా, అది కూడా నవీన్ కి ఇస్తాను. మాట్లాడు ఫస్ట్. నవీన్ కి ఇస్తాను. నవీన్ కి ఇస్తావు. ఇప్పుడు నీ వర్షం చెప్పు, నా వర్షం చెప్పనా? చెప్పు. అది నిజమా కాదా నువ్వు చెప్పు. చెప్పు. ఓకేనా? నవీన్ నీకు నవీన్ నాకు 20,000 రూపీస్ క్యాష్ ఇచ్చి నువ్వు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి క్యాష్ ఇచ్చు, ఆ అమ్మాయి నీకు రిటర్న్ ఇస్తుంది. అప్పుడు వీడియో తీసుకో. ఒక్క నిమిషం నేను చెప్తాను. తీసుకో. ఎందుకంటే ఆ అమ్మాయి ఆల్రెడీ నాకు 20,000 ఫోన్ పే చేసేసింది. సో వీడియో చెయ్యాలి కాబట్టి జస్ట్ నీ దగ్గర ఉన్న 20,000 తీసుకుని వెళ్ళి ఆ అమ్మాయికి ఇవ్వు. ఆ అమ్మాయి నీకు ఇచ్చినట్టు వీడియో చేస్తుంది. ఒక్క నిమిషం. నేను నవీన్ చెప్పారా? నవీన్ ఎందుకు? నా దగ్గర ప్రూఫ్ ఉంది. అమ్మాయి 20,000 ఫోన్ పే చేసింది. నెక్స్ట్ లైవ్ తర్వాత అది పెట్టా. అంటే ఆ అమ్మాయి నవీన్ కి చేసిందో లేదో తెలియదు మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నవీన్ అన్నాడు వీడియో తీసుకుని వచ్చా అన్నాడు. నేను వెళ్ళాను, ఆవిడ దగ్గర డబ్బులు తీసుకున్నాను, వీడియో తీసుకుని వచ్చాను. ఒక్క నిమిషం. నువ్వు అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకోలేదు. ఆ అమ్మాయిది నా దగ్గర వాయిస్ రికార్డ్ కూడా ఉంది, వినిపించమంటే నేను డబ్బులు తీసుకోలేదా? నువ్వు ఆ అమ్మాయికి ఇచ్చి ఆ అమ్మాయి మళ్ళీ నీ చేతికి ఇమ్మని చెప్పు. ఆ అమ్మాయి నాకు ఇచ్చిందా? నువ్వు ఆ అమ్మాయి ఇచ్చాను అమ్మాయికి. ఎగ్జాక్ట్లీ. తమ్ముడు ఒక విషయం చెప్పు. హైలైట్ ఏంటంటే ఆ నవీన్ తీసుకున్నాం, నవీన్ బయట ఉన్నాడు. ఒక నిమిషం. నవీన్ బయట ఉన్నాడు కదా, మరి అదెందుకు చెప్పలేదు ఆవిడ అలా అంటుంది కదా. ఆ అమ్మాయికి నవీన్ ఎక్కడ ఉంటే ఎందుకు తమ్ముడు? ఆ అమ్మాయి చేయాల్సిన 20,000 చేసింది. ఫోన్ పే అమ్మాయి హెల్ప్ చేద్దాం అనుకుని 20,000 చేసేసింది. నవీన్ ఏమన్నాడు, సరే ఈ 20,000 ఇలా ఇచ్చిస్తే అవ్వదు, వీడియో చేస్తే అవేర్నెస్ వస్తుంది, మనీతో నేను 20,000 పంపిస్తాను, అది నువ్వే ఇచ్చినట్టు. అమ్మాయి థియేటర్ లో ఉంది, అవునా కాదా? థియేటర్ లో ఉందా లేదా తెలియదు ఆవిడ. అవేవే టవర్స్ ఉన్నాయి చూడు, పెద్ద పెద్ద బిల్డింగ్లు. ఓకే, ఆ అమ్మాయి బయటకు వచ్చి నీకు బయటకు రాగానే నువ్వేమో అమ్మాయికి 20,000 ఇచ్చావు. మళ్ళీ నువ్వు లైవ్ వీడియో స్టార్ట్ చేసి ఆ అమ్మాయి నీకు ఇచ్చినట్టు తీసుకొని ఆ మనీ నువ్వు మనీకి ఇచ్చావా లేకపోతే నీ దగ్గర చెప్తా, నీ స్టోరీ చెప్తా విను. ఇది ఓకేనా? నువ్వు ఆ అమ్మాయికి ఇచ్చి అమ్మాయి దగ్గర నువ్వు తీసుకొని మళ్ళీ నువ్వు పేరెంట్ ఇంటికి వెళ్ళి 20,000 రూపీస్ పేరెంట్, ఆ 20,000 రూపీస్ నువ్వు తీసుకొని ఆ 20,000 మళ్ళీ నువ్వెవరికి ఇచ్చావు? పేరెంట్స్ కే ఇచ్చావు, అవునా కాదు? అది వీడియో పరంగా. అదే నేను అడుగుతున్నా, వీడియో పరంగానే. మరి అదే కదా నేను అడుగుతున్నా. నేను అదే చెప్తున్నాను కదా స్క్రిప్ట్ వీడియో అని నేనే చెప్తున్నాను కదా. చెప్పడం నేను బల్ల గుద్దుకొని మరీ చెప్తున్నాను అని. ఆ అమ్మాయి నేను అమ్మాయికి వెళ్ళి ఇవ్వలేదు, ఆ అమ్మాయి దగ్గర తీసుకొని పట్టుకెళ్ళినట్టు నవీన్ హ్యాండ్ అవుట్ చేస్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత పేరెంట్స్ ని అడిగి క్యాష్ తీసుకొని వీడియో తీసుకొని వచ్చేసాను. ఓకే, ఇంకో క్వశ్చన్. ప్రసాద్ 1 lakh రూపీస్ నేను మొన్న అడిగితే పేరెంట్ కి ఇచ్చానని చెప్పు, తర్వాత ఏమో నవీన్ కి ఇచ్చానని చెప్పు, ఎవరికి ఇచ్చాను? అవునవును, అది నవీన్ గా ఉంటది. పేరెంట్ దగ్గర కూడా సేమ్ దీనిలా వీడియో చేయమన్నారు. పేరెంట్ దగ్గర దీనికి ఇలాగా సేమ్ వీడియో చేయమని చెప్పారు. ఓకే, మరి ఎందుకు అదే అంటే అనియా మొన్నటికి నేను ఫుల్ డిస్టర్బ్ అయిపోయి ఉన్నాను. ఆ రోజు నిజానికి చెప్పాలంటే ఏం మాట్లాడుతున్నా ఏం చేస్తున్నా కూడా నాకు అంత ఐడియా లేదు, ఇది కూడా లేదు. నమ్మేశాను తమ్ముడు. ఓకే, నమ్మేశాను అంటే ఏంటండి మళ్ళీ తమ్ముడు? నేనేమన్నా నేను నమ్మేసి చెప్తాను. సరే సరే, ఇంకొకటి తమ్ముడు. ఓకే, ఇప్పుడు నువ్వు తమ్ముడు నువ్వు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి నాతో, ఎందుకంటే నువ్వు మాట్లాడిన తర్వాత నేను ప్రూఫ్లు పెట్టాను అనుకో నువ్వు ఎదవ అయిపోతావు పబ్లిక్ లో. ఓకేనా? నేను అడిగిన ప్రతి క్వశ్చన్ కి నువ్వు చాలా జాగ్రత్త. నా దగ్గర నేను అడిగే క్వశ్చన్ నా దగ్గర ఆన్సర్ ఉంది. ఓకేనా? మీకు నా స్క్రీన్ షాట్ కనిపిస్తుందా? ఎస్, వెరీ గుడ్.
సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసింది ఏమంటే ఇది ఎవరి నుంచి ఎవరికి వెళ్ళింది ఈ అమౌంట్ అంటే కృషిక నుంచి నవీన్ రామ్ సింగ్ ఫోన్పేకి 20,000 రూపీస్ ఆ అమ్మాయి కృష్ణ బేబీ కోసం చేసిన అమౌంట్ అది. ఆ పైన 9,000 10,000 ఎవరో బామ్మగారి కోసం చీర కొనేసి డబ్బులు వేయమని చెప్పి వేసిందంట అమ్మాయి. ఈ 20,000 గురించి మాట్లాడదాం, ఓకేనా? ఈ 20,000 ఎవరు నవీన్ రామ్ సింగ్ అకౌంట్కి పంపిస్తే ఆ అమ్మాయి నవీన్ ఫోన్ చేసి మీరు వీడియో చేయకపోతే బాగోదు, ఈ వీడియో మీరు చెయ్యండి అని చెప్పి ఆ డబ్బులు మనీతో ఇచ్చి పంపించి ఆ అమ్మాయి చేతికి ఇచ్చి ఆ అమ్మాయితో మళ్ళీ వీడియో తీపించుకున్నారు, ఓకేనా? ఆ వీడియో తీపించుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళి ఆ క్యాష్ మనీ నవీన్కి ఇచ్చాడో లేదో తెలియదు కానీ బట్ పేరెంట్స్కి ఇచ్చిన అమౌంట్ అయితే మాత్రం ఆ 20,000 కాదు. మళ్ళీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఏం చేశారు, పేరెంట్స్ దగ్గర మళ్ళీ ఒక 20,000 తీసుకొని ఇది కూడా మీకు ఇస్తున్నాం అని చెప్పేసి. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది, అది కూడా మీకు చెప్తా. ఇప్పటికి ఇన్స్టాగ్రామ్ పేజ్లోని నవీన్ పేజ్లో మనీ పేజ్లో ఆ వీడియో ఉంది. మనవాడు బైక్లో వెళ్ళి ఇదిగోండి 1,00,000 రూపాయలు కొత్తవలస ప్రసాద్ గారు ఇచ్చారు అని చెప్పేసి ఒక వీడియో ఉంది. ఇంకొకటి ఇది కృషిక ఇచ్చిన అమౌంట్ ఇదిగోండి అని చెప్పేసి ఒక వీడియో ఉంది. చూస్తే పేరెంట్ సేమ్ డ్రెస్ వేసుకుని ఉంటారు, కాకపోతే డిఫరెంట్ డేట్స్లో ఇచ్చినట్టు వాళ్ళు వీడియో పెట్టారు. యాక్చువల్గా ఏం జరిగిందంటే ఆ రోజు ఇంటికి వెళ్ళి 1,20,000 పేరెంట్స్ దగ్గర తీసుకొని 2 సపరేట్ వీడియోలు అదే రోజు చేసి సపరేట్ డే అప్లోడ్ చేశారు. సో ఇప్పుడు చూసారు కదా, నవీన్ 10 lakhs వరకు కలెక్ట్ చేశాడంట. 4 lakhs వరకు లెక్కలు చెప్తున్నాడు నేను వాళ్ళకి ఇచ్చానని చెప్పి. సో ఆ 4 lakhsలో మన కృషిక అమౌంట్ కూడా ఉంది కదా, అది వెనక్కి వెళ్ళలేదు. అండ్ కొత్తవలస ప్రసాద్ అమౌంట్ కూడా 1 lakh ఉంది కదా, అది కూడా ఇవ్వలేదు. సో నవీన్ ఇచ్చిన అమౌంట్ పేరెంట్స్కి ఎవరి దగ్గర నుంచి మనీ ఇచ్చిన డబ్బులు పేరెంట్స్కి ఏదైతే ఉందో అది నవీన్ ఇచ్చిన 1,00,000 రూపాయలు, బైక్ అమ్మ ఇచ్చిన 1,30,000 రూపాయలు. ఆ 1,30,000 ఇది ఈ రెండే, ఓకేనా? అంటే ఆల్మోస్ట్ 8 lakh చేంజ్, 7,70,000 రూపీస్ చేంజ్ మనకు నవీన్ అయితే మనీ అయితే పేరెంట్స్కి ఇవ్వలేదు, మనీ చేతికి వెళ్ళిన అమౌంట్ పేరెంట్స్కి ఇవ్వలేదు. ఇది క్లియర్. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఏదైతే మీరు చూస్తున్నారో ఈ స్క్రీన్ షాట్, ఇది నవీన్ అకౌంట్కి వెళ్ళింది, నవీన్ పేరెంట్స్కి ఇవ్వలేదు. ఎందుకంటే నవీనే చెప్పాడు కదా, నా చేతుల్లోంచి నేను ఎవరికి పేరెంట్స్కి అయితే 1 రూపాయి కూడా ఇవ్వలేదని.